పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నిన్నటి ధ్యానాంశంలో మనము యేసుక్రీస్తుకున్నటువంటి బిరుదులను గురించి ధ్యానించాం. అందులో మొట్టమొదటి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు అని యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనంలో ఉన్నటువంటి బిరుదుని గురించి మనం ధ్యానించాం. మరి రెండవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, మొదటి బిరుదు ఏంటమో ఆశ్చర్యకరుడు, రెండవది సలహాదారుడు. అంటే సలహా, ఆలోచన చెప్పేటువంటి వాడు, ఆలోచనకర్త. ఈయన ఆశ్చర్యకరమైనటువంటి సలహాదారుడు అని ఒక బిరుదును యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. మరి వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సామెతల గ్రంథంలోనికి మనం ఒకసారి ధ్యానించినట్లయితే, మరి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హితోపదేశము లేని ప్రజలు నశింతురు, పెక్కుమంది హితోపదేశకులున్నచో భద్రత కలుగును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సామెతల గ్రంథములో మనము చూసినట్లయితే ఈ 14వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హితోపదేశము లేని ప్రజలు అంటే సలహాదారులు లేనటువంటి ప్రజలు, లేదా ఆలోచన చెప్పేటువంటి వ్యక్తులు లేనటువంటి వారు. హితోపదేశము అంటే మంచిని గురించి బోధించేటువంటి వారు, మంచిని గురించి చెప్పేటువంటి వారు, సలహాలు ఇచ్చేటువంటి వారు, ఆలోచన చెప్పేటువంటి వారు లేకపోయినట్లయితే వారు నశింతురు. పెక్కుమంది హితోపదేశకులున్నచో భద్రత కలుగును. సలహా చెప్పేటువంటి వారు మనకుంటే మనకి భద్రత కలుగుతుందని, మనకి ఆలోచన చెప్పేటువంటి వారు ఉంటే మనకి భద్రత కలుగుతుందని, మన జీవితానికి భద్రత కలుగుతుందని ఈ యొక్క గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే మరి మనలో ప్రతి ఒక్కరికి కూడా సలహాదారుడు అవసరమై ఉన్నది. మరి చూడండి, ప్రభుత్వము మరి ప్రజలందరినీ కూడా, కోట్ల మంది ప్రజలను పరిపాలన చేయాలంటే వారికి సలహాదారులు ఉంటారు. ఈ సలహాదారులు మంచి మంచి ఆలోచనలు చెప్తూ ఉంటారు. అనుభవం కలిగినటువంటి వ్యక్తులను వాళ్ళు సలహాదారులుగా తీసుకుంటారు. అలాగే మరి రాజులు సైతము, పూర్వకాలంలో రాజులు పరిపాలన చేసేవాళ్ళు. ఆ రాజులు పరిపాలన చేయటానికి కొంతమంది సలహాదారులను తీసుకుని వారి యొక్క ఆలోచనలను వాళ్ళు పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రతి మనిషికి కూడా వారి వారి స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చెప్పవలసినటువంటి వారు ఉండాలి. వాళ్ళకి సలహాలు చెప్పేటువంటి వారు, అంటే హితోపదేశం చేసేటువంటి వారు తప్పనిసరిగా ఉండాలి అనేది ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి యొక్క అనుభవంలో ఉన్నటువంటి వారి యొక్క సలహాలు తీసుకుంటాం. చూడండి, మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, దాని గురించి మనం ఏం చేస్తాం, ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయా ఈ పని ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈనాటి కాలంలో మనం చూసినట్లయితే మరి ఇంజనీరింగ్ చదివేటువంటి బిడ్డలు ఇంటర్మీడియట్ అయ్యి కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసేవాళ్ళు, ఐఐటి రాసేవాళ్ళు, ఎన్ఐటి రాసేవాళ్ళు, ఎంబీబీఎస్ రాసేవాళ్ళు, మరి ఎంసెట్ రాసేవాళ్ళు, లేదా అనేక రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, బ్యాంక్ టెస్ట్లు అనగా మరి ఇలాంటి అనేకమైనటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు రాసేటువంటి వారు కోచింగ్ తీసుకునేటువంటి ఆ సెంటర్లో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్స్ని, అనుభవం కలిగినటువంటి మరి సుదీర్ఘ కాలంలో అనేక మందికి కోచింగ్ ఇచ్చినటువంటి అనుభవం కలిగినటువంటి ఆ యొక్క మరి ఉపాధ్యాయులను లేదా ప్రొఫెసర్స్ను తీసుకుని వచ్చి ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మరి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.
అంటే వీళ్ళ అభిప్రాయాలను వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. ఈజీగా నీ ఇందులో విజయం సాధించాలంటే ఇదిగో నువ్వు ఈ రకముగా ప్రిపేర్ అవ్వాలి, ఈ రకముగా నువ్వు మరి కొన్ని ట్రిక్స్, కొన్ని టిప్స్ నువ్వు నేర్చుకోవాలి, ఈజీ మెథడ్స్, తర్వాత మెమరీ ఎలా ఉంచుకోవాలి అని మొత్తం బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మరి సబ్జెక్ట్ అంతా కూడా అది సక్సెస్ అవ్వడానికి ఏ విధముగా మనము మరి తర్ఫీదు అవ్వాలనేటువంటి సలహాలను మరి ఆ యాజమాన్యం తీసుకొచ్చి ఆ పిల్లలకి చెప్పిస్తూ ఉంటారు. కాబట్టి అనుభవులైనటువంటి వారి శ్రేష్టమైనటువంటి సలహాలు పాటించుట ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఒక విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అలాగునే అన్నింటికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ఈరోజు మనకి ఆలోచనకర్తగా పవిత్ర గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని నీకు నీ జీవితానికి సలహాదారునిగా ఈరోజు ఈ యొక్క పవిత్ర గ్రంథము నీకు పరిచయం చేస్తూ ఉంది. ఎందుకనంటే నీ యొక్క సొంత జ్ఞానం అనేది నిన్నెక్కడో చోట పడేసేస్తుంది లేదా ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. అందువలన ఏమవుతుందంటే మనము నడిచేటువంటి దారే మనము కరెక్ట్ అనుకుంటాం, మనం వెళ్ళేటువంటి మార్గమే ఇది కరెక్ట్ అయినటువంటి మార్గం అనుకుంటాం, మనం మాట్లాడేటువంటి మాటే కరెక్ట్ అయినటువంటి మాట, నిజమైనటువంటి మాట అనుకుంటాం. నేను బాగానే నడుస్తూ ఉన్నాను, నేను బాగానే ప్రయాణం చేస్తున్నాను, నేను బాగానే మాట్లాడుతూ ఉన్నాను, నా సొంత తెలివితేటలతో నేను మంచి జ్ఞానంతో నేను మాట్లాడుతున్నాను అని మనము అనుకుంటూ ఉంటాం. అయితే అది ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము మనకు కలదు, ఎదటి వారికి అది కనిపిస్తూ ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథంలో రాశాడు. సామెతల గ్రంథంలో మరి 14వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ 12వ వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి, 14వ అధ్యాయము 12వ వచనం. మంచి మార్గం వలె కనిపించున్నది కూడా కడకు మృత్యులోకమునకు కొనిపోవచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఇది మంచిది, ఈ దారిలో మనం నడుస్తున్నాం, ఇది మంచిది అని మనం అనుకున్నప్పటికీ కూడా ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంట, మృత్యువునకు తీసుకుని వెళ్తుంది. దేవుడు స్పష్టంగా గ్రంథములో రాయించి ఉంచాడు. చూడండి, మనకి చూడటానికి మంచిగానే ఉంటుంది, నడవటానికి మంచిగానే ఉంటుంది, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుందంట, మంచి మార్గం అనే కనిపించున్నది కూడా, ఇది మంచి మార్గము అని మనం అనుకుంటే, మనం నడుస్తూ ఉంటే అది ఒక్కొక్కసారి ఎక్కడికి తీసుకెళ్తుందంట, మృత్యులోకమునకు కొనిపోవచ్చును. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితములనికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సలహాదారుడు అవసరమై ఉన్నది. అందుకనే ఈ అనుభవజ్ఞులు మరి ఇంకా మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు కన్నా, అందరి జ్ఞానాల కన్నా, అన్నింటికన్నా ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క ఆలోచనను నువ్వు తీసుకోవాలని, యేసుక్రీస్తు యొక్క సలహాలను నువ్వు పాటించాలని, ఆయన సలహాల కోసం నువ్వు ఎదురు చూడాలని, ప్రాధేయపడాలని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆయనే నీకు ఆలోచనకర్త. నీ నడకకు, నీ యొక్క ప్రతి విషయానికి, నీ జీవితంలో ఉన్న ప్రతి విషయానికి కూడా ఆలోచన చెప్పేటువంటి ఆలోచనకర్తగా యేసయ్యను నువ్వు గ్రహించాలని ఈరోజు లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. మరి మనకి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే సాధారణంగా సమాజంలో పెద్దలు అంటూ ఉంటారు, మరి పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టండి అని అంటారు. అంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద తలకాయ అంటే వయసు మళ్ళినటువంటి వాడు, అనుభవజ్ఞుడు, పెద్దవాడు ఒకడు ఉండాలి. ఆయన సలహా, ఆయన యొక్క ఆలోచన మనం తీసుకోవాల్సిన అవసరము ఉంది. అలాగే మరి ఒక సంఘాన్ని తీసుకుంటే ఆ సంఘములో కూడా ఆ సంఘానికి ఒక ఆలోచనకర్త కావాలి, ఆ సంఘానికి ఒక సలహాదారుడు కావాలి. అందుకనే మనకి యొక్క లేఖనాలు అన్నింటికన్నా, ఈ లోకములో అన్నింటికన్నా యేసుక్రీస్తు ప్రభువుని నీ యొక్క సలహాదారునిగా, నువ్వేం చేయాలనుకుంటున్నావో,
ఏం చేస్తున్నావో, ఎలా చేయాలనుకుంటున్నావో, నీ ఆలోచనలు, నీ తలంపులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు యొక్క సలహా మేరకు, ప్రభు యొక్క ఆలోచన మేరకు నువ్వు నిర్వర్తించినట్లయితే అందులో నీకు గొప్ప విజయము సాధిస్తావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే సామెతల గ్రంథంలో ఆయన అంటున్నాడు, నువ్వు మంచిదని నువ్వు ఎన్నుకున్నప్పటికీ కూడా అది నిన్ను మృత్యులోకంలో చేర్చే అవకాశం ఉంది. అందుకనే ప్రభు యొక్క సలహాను నువ్వు తీసుకో. ఇదిగో ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతమైనటువంటి ఇదిగో ఆలోచనకర్తను, సలహాదారును నీకు ప్రభువు ఈరోజు అందిస్తూ ఉన్నాడు. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉపమానం ద్వారా మనం ఈ అంశాన్ని ధ్యానించుకుందాం. ఒక చోట అడవిలో ఒక వేటగాడు వచ్చి పావురాలను పట్టుకోవాలని నూకలు చిమ్మేశాడు. నూకలు చిమ్మేసిన తర్వాత దాని మీద వల వేసాడు. ఆకాశంలో ఈ పావురాలన్నీ ఎగురుకుంటూ అక్కడికి వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి పావురాలు అన్నాయి, ఇదిగో ఆహారం చక్కగా ఒకే చోట మనకి సమృద్ధిగా లభిస్తూ ఉంది, రండి ఇక్కడ దిగుదామని ఆకాశంలోంచి అరుస్తూ ఉంది. అయితే పక్కన ఉన్నటువంటి పావురాలు అన్నీ కూడా నిజమే కదా, ఆహారము మరి ఒకే చోట మనకి ఎంత ఆహారం దొరుకుతుంది, మనము రెక్కలాడించుకుంటూ శ్రమపడి ఇదిగో ఈ అడివంతా తిరిగి పోగు చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. శ్రమపడి రెక్కలాడించు ఇదంతా తిరిగి మన ఆకలిని తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకే చోట సమృద్ధిగా మనకి ఆహారం ఇక్కడ దొరుకుతుంది అని కొన్ని పావురాలు అంటాయి. కొన్ని పావురాలు ఏంటంటే అడవిలో సాధారణంగా ఇంత ఆహారం ఒకే చోట మనకు దొరకదు. పైగా ఈ ఆహారం ఏంటి, ఫలాలు, మరి ఇంకా గింజలు అలాంటివి కాదు, నూకలు చల్లి. ఈ అడవిలోనికి నూకలు ఎలా వస్తాయి? ఈ యువ పావురాలన్నీ కూడా మాట్లాడుకుని వెళ్ళిపోదాం అని చెప్తూ ఉంటే ఆ యొక్క అందులో ఉన్నటువంటి ఒక వృద్ధ పావురము, పెద్ద పావురము, నాయకత్వం వహించేటువంటి పావురం, వీటన్నిటికన్నా అనుభవం కలిగినటువంటి ఆ పావురం అంటూ ఉంది, అయ్యా మీరు యువకులై ఉన్నారు, మీకు ఆలోచన చెప్పేటువంటి వారు కావాలి, నా సలహాలు మీరు పాటించండి. అడవిలో ఎంత ఆహారము ఒకే చోట దొరకదు. నా అనుభవం బట్టి మీకు చెబుతూ ఉన్నా, ఎంత ఆహారం ఒకే చోట దొరికింది అంటే అందులో ఏదో ప్రమాదం ఉంది, మీరు వెళ్ళొద్దు అని ఒక సలహా, ఒక ఆలోచన చెబుతూ ఉంది వృద్ధ పావురం. అయినప్పటికీ కూడా ఈ పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అంటాం మనం. అలాంటి ఆలోచనలో ఆ యువకులుగా ఉండి, యువరక్తముగా ఉండి, బలముగా ఉండి, ఇదిగో ఇది ముసలిదైపోయింది, ఇది ఎలాంటి మాటలే చెప్పుద్ది, ఎలాంటి ఆలోచనలే చెప్పుద్ది, వెనక్కి తీసే ఆలోచనలే చెప్పుద్ది, ఇలాంటి సలహాలే ఇస్తూ ఉంటుంది, దీన్ని పక్కన పెట్టేసేయండి, వెళ్దాం పదండి అని చెప్పి అవన్నీ ఒక మాట అనుకుని వచ్చేసి ఆ యొక్క వల మీద దిగిపోయినాయి. నూకలన్నీ సమృద్ధిగా తినేసినాయి. అప్పుడు తింటూ అవి అనుకుంటూ ఉన్నాయి, ఈ ముసలి పావురం యొక్క మాటలు మనం వింటే మనకు ఆహారం దొరికేది కాదు, చూడు సమృద్ధిగా ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడుతూ ఆహారం అంతా అక్కడ తినేసిన తర్వాత మరి ఎగిరి వెళ్ళిపోదాం అనుకుని ఒక్కసారిగా ఎగిరేసరికి ఏమైపోయింది, కాళ్ళన్నీ కూడా, ఏళ్ళన్నీ కూడా, గోళ్ళన్నీ కూడా వలలో చిక్కుకుపోయి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇది మంచి మార్గమే అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు అది చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది, అది మృత్యులోకానికి తీసుకెళ్తుందని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూసారా? అందుకనే నువ్వు ప్రయాణం చేసేటువంటి మార్గానికి ఒక సలహాదారుడు, ఒక ఆలోచన నువ్వు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పక్షులన్నీ కూడా మరి వాళ్ళలో పడిపోయినాయి, ఇప్పుడు బాధపడుతున్నాయి, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాయి. అయ్యో, మరి ఆయన చెప్తున్నప్పుడు మనం వినలేదు కదా, ఇదిగో ముసలి పావురము, ముసలివాడు, వృద్ధ పావురం అని తీసి పక్కన పెట్టేశాం కదా, మరి ఇప్పుడు ఆ యొక్క పావురం ఆయన మాట వింటే బాగుండేది మనము అని చెప్పి ఇప్పుడు బాధపడుతూ ఉన్నాయి. ఆపదలోకి వెళ్ళిపోయినాయి, ప్రమాదంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ యొక్క వృద్ధ ప్రాణాన్ని
మరి అడుగుతా ఉన్నాయి. ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ప్రమాదంలో ఉన్నాం, ఏంటి, ఒక మంచి సలహా ఇవ్వు, ఒక మంచి ఆలోచన మాకు చెప్పు అని అడిగినప్పుడు ఆ వృద్ధ పావురం చెప్తా ఉంది. ఏమని చెప్పిందంటే, ఎదుగో నేను చెప్పినప్పుడు మీరు వినలేదు కదా, ప్రమాదం ఉంటుంది, కాబట్టి మీకు ఒక ఆలోచన చెప్తాను వినండి అని చెప్పి, అన్ని పక్షులు మీరందరూ కూడా ఒకేసారి రెక్కలాడించండి. అందరూ ఒకేసారి రెక్కలాడించినప్పుడు వలతో సహా మీరందరూ ఎగిరి ఆకాశంలోనికి వెళ్ళిపోయి ఇదిగో ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వాలి అందులోంచి మీరు బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఆ యొక్క పెద్ద పావురము చెప్పింది. ఆ పెద్ద పావురం చెప్పినటువంటి సలహాను, ఆ పెద్ద పావురం చెప్పినటువంటి ఆలోచనను అవి తీసుకుని వెంటనే ఒక్కసారిగా రెక్కలాడించినప్పుడు, అన్ని పావురాలు ఒకేసారి ఆడించినప్పుడు ఆ శక్తికి, ఆ బలానికి ఒక్కసారిగా వలతో సహా లేచి వెళ్ళిపోయినాయి. ప్రమాదం నుంచి అవి తప్పించుకున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే దేవుని యొక్క సలహా, దేవుని యొక్క ఆలోచన, యేసుక్రీస్తు ప్రభు యొక్క సలహా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచనను నువ్వు తీసుకుని ప్రతి విషయంలో కూడా నువ్వు మరి నడుచుకున్నట్లయితే ఇదిగో ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు విజయం చేకూరుస్తాడని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన మంచి ఆలోచనకర్త, ఆయన మంచి ఆలోచనకర్త. అందుకనే ప్రభువుని గురించి మనము ఈరోజు ఆయనకున్నటువంటి గొప్ప బిరుదు యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా పుట్టక ముందే ఆయనకు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన ఒక గొప్ప ఆలోచనకర్త, ఆయన గొప్ప సలహాదారుడు అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రభు యొక్క దర్శనాన్ని మనం పొందుకొని ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సలహాను ప్రతి నిత్యము కూడా మనము మరి ఆ యొక్క పొందటానికి మరి దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థిస్తూ, అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నీ యొక్క సలహా, నీ యొక్క ఆలోచన నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాయన, నీ యొక్క ఆలోచన నాకు దయచేయి అని చెప్పి ప్రభువును మనం వేడుకోవాలి. దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా, దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా, ఆలోచనకర్త నీవే ఓ సత్యస్వరూపా, పాపికి రక్షణ నీవే ఓ కృపాస్వరూపా, దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా, ఆలోచనకర్త నీవే, ఆలోచనకర్త నీవే, ఆలోచనకర్త నీవే ఓ సత్యస్వరూపా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన గొప్ప ఆలోచనకర్త, గొప్ప సలహాదారుడు. కాబట్టి ప్రభు యొక్క సలహాలను, ప్రభు యొక్క ఆలోచనను మరి మనం గ్రహించడానికి మెలకువగా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఏమంటే హితోపదేశం చేసేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నట్లయితే అతడు ఏం కలుగుద్దంట, విజయమును చేకూర్చు, భద్రత కలుగుతుంది. ఆలోచన చెప్పేటువంటి వారు, నీకు సలహాలు, మంచి సలహాలు ఇచ్చేటువంటి వారు ఉన్నట్లయితే నీ జీవితానికి ఒక భద్రత కలుగుతుందని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. మరి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథంలో 36వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే అక్కడ యుద్ధము చేయుటకు నేర్పును బలమును ఉండవలెను, కానీ వట్టి మాటలతో ఏమీ ప్రయోజనము, నీవు ఎవరిని నమ్ముకొని మా మీద తిరగబడితివి. ఇక్కడ మరి యుద్ధానికి బయలుదేరేటప్పుడు రాజులు ఏం చేస్తారంటే మరి కొంతమంది సలహాదారులను పెట్టుకుంటారు.
వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ విధముగా యుద్ధం చేయాలి, ఈ టైంలో యుద్ధం చేయాలి, ఈ సైన్యం ఎక్కడ ఉండాలి, ఈ సైన్యం ఎక్కడ ఉండాలి, ఈ విధముగా యుద్ధం చేస్తే మనం విజయము మరి సమకూర్చుకోవచ్చు అని చెప్పి రాజులు ఆ యొక్క మరి సలహాదారుల యొక్క ఆలోచనలు అన్నీ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కగా చూడండి, 6వ వచనంలో ఏం రాయబడి ఉంది, ఐగుప్తు నీకు తోడ్పడుననుకొంటివి కాబోలు, ఆ దేశమును నమ్ముకొనుట రెల్లు కాడను ఓతకర్రగా వాడుకొనుటయే, ఆ కాడ విరిగి చేతిలో గుచ్చుకొనును. ఐగుప్తు ఫరోను నమ్ముకొని వారికి చేకూరు ఫలితము కూడా ఇలాగే ఉంటుంది. వాక్యం ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంచండి. వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఒకవేళ మీరు మీ దేవుడైన యావే ప్రభును నమ్ముకుంటారేమో, కానీ హిజ్కియా ఈ ప్రభు దేవాలయములను బలిపీఠములను ధ్వంసము చేయించను కదా, యోధావాసులు యెరూషలేము పౌరులను ఇక మీదట యెరూషలేములోనే ప్రభువుని ఆరాధింపవలని ఆజ్ఞాపించను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి 14-15 వచనాలు చూడండి. వచనం మనం చూసినట్లయితే, ఈ హిజ్కియా రాజు మేము మోసగించుచున్నాడు, అతడు ఏ విధమునను మా రాజు దాడి నుండి మిమ్మలను కాపాడలేడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క రాజులు మరి తమ సలహాదారుల ఆలోచనల ప్రకారమే ఇక్కడ యుద్ధం చేస్తున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యోబు గ్రంథం మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో మరి యోబు గారు మాట్లాడుతూ ఆయన చక్కని హితోపదేశం చేస్తున్నాడు. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 13వ వచనం, లౌకికులు వారి వలలలో వారే చిక్కుకొనున్నట్లు చేయును, వంచకుల కార్యములు విఫలమగునట్లు చేయును, మోసగాండ్ర పన్నాగములు వమ్ము చేయును, వారి కుతంత్రములను రూపుమాపును. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఏం చేస్తాడంటే మరి కపట ఆలోచనలను తల్లకిందులు చేసేటువంటి వాడని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. 14వ వచనం చూడండి, వారికి 13వ వచనం, లౌకికులు వారి వలలో వారే చిక్కుకొనట్లు చేయను, వంచకుల కార్యములు విఫలమగినట్లు చేయను. వంచకులు అంటే కపట ఆలోచనలు చెప్పేటువంటి వారు, మోసం చేసేటువంటి వారు. మరి దేవుడు కపట ఆలోచనలను ఏం చేస్తాడంట, తల్లకిందులు చేస్తాడు. అందుకనే ప్రభువునే నీ యొక్క సలహాదారునిగా, ప్రభువునే నీ ఆలోచనకర్తగా నువ్వు ఏ రోజు ఎన్నిక చేసుకోమని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం, దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసకులు కూర్చుండని నరుడు ధన్యుడు. చూసారా, దుష్టాలోచనలు బట్టి నడుచుకుంటే ఏం జరుగుతుందంటే అక్కడ వాక్యములో మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. నీ సొంత ఆలోచన ప్రకారము నడుచుట దేవునికి ఇష్టం లేదు. నీ సొంత ఆలోచన ప్రకారము నడుచుట దేవునికి ఇష్టం లేదు. అయితే దేవుని ఆలోచన ప్రకారం నడవాలని దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని కూడా వాక్యాలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. అసలు బైబిల్ ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరములైనని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కీర్తనకారుడు చూడండి, మరి కీర్తనకారుల్లోనే 92వ అధ్యాయం చూద్దాం. కీర్తనకారుల్లోనే 92వ అధ్యాయములో ప్రభు మాట్లాడుతూ చక్కని వాక్యం అక్కడ వ్రాయబడి ఉంచండి. 92వ అధ్యాయము 5వ వచనం, ప్రభు నీ కార్యములు ఎంత ఘనమైనవి,
నీ ఆలోచనలు ఎంత లోతైనవి. చక్కని మాటలు ఇక్కడ మనకి వ్రాయబడి ఉన్న చూడండి. నీ కార్యములెంతో బలమైనవి, నీ ఆలోచనలు ఎంతో లోతైనవి. ప్రభు నీ కార్యములు ఎంతో ఘనమైనవి, నీ ఆలోచనలు ఎంతో లోతైనవి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచనలు చూడండి, అక్కడ చక్కగా ఉంది. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంట? ఎంతో ఘనమైనటువంటి, ఎంతో లోతైనటువంటివి, గంభీరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకనే బైబిల్ మనకి చక్కగా తెలియజేస్తుంది. కానీ భక్తిహీనుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో వాక్యంలో స్పష్టంగా ఉంది. చూడండి, మరి కీర్తనలు 37వ అధ్యాయంలో చూస్తే, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, అక్కడ దుష్టుడు నీతిమంతుని మీద కుట్రలు పన్నును, అతని మీద పండ్లు కొరుకును. చూసారా వాక్యము? దుష్టుడు ఏం చేస్తాడంట? దుష్టుడు ఎవడు? భక్తి లేనటువంటి వాడు. భక్తి లేనటువంటి వాడికే దుష్టత్వం వస్తుంది. భక్తి ఉన్నవాడి హృదయంలో దుష్టత్వం ఉండదు. అందుకనే వాక్యం చెప్తుంది, భక్తిహీనులు అంటే దుష్టుడు ఆలోచనలు ఎలా ఉంటాయంట? దురాలోచనలు కలిగి ఉంటాడు. కాబట్టి దుష్టుడు ఎప్పుడు ఏం చేస్తాడు? నీతిమంతుని మీద కుట్రలు పొందుతాడు. ఆడు వెనకాలండి కుట్రలు పొందుతూ ఉంటాడు. అతని మీద పండ్లు కొరుక్కుంటూ ఉంటాడు. సమాజంలో మనం చూస్తూ ఉంటాం, మరి అనేక మంది దుష్టాలోచనలు, ఎదుటి వాడిని చూసి దుష్టాలోచనలు చేస్తూ ఉంటారు, దురాలోచనలు చేస్తూ ఉంటారు. వాడి మీద కుట్రలు పొందుతూ ఉంటారు రకరకాలుగా. వాడిని ఎలా పడద్రోయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నీకు మరి శ్రేష్టమైనటువంటి ఆలోచన ఇచ్చేటువంటి, శ్రేష్టమైనటువంటి సలహానిచ్చేటువంటి దేవుడు నీకున్నాడు. ఆయనే యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజే నువ్వు ఆయనను ఒక సలహాదారునిగా, ఒక ఆలోచనకర్తగా నీ జీవితంలోనికి ఆహ్వానించాలని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి కీర్తనలు 28వ అధ్యాయంలో కూడా ఒక మాట వ్రాయబడి చూడండి. కీర్తనలు 28వ అధ్యాయము 3వ వచనం, దుష్కార్యములు చేయు దుష్టులతో పాటు నన్నును శిక్షకు గురి చేయకము. వారు కుటిల మనస్కులై శాంతి కాముకులుగా నటింతురు. వారు బయటికి చెలిమి ఉట్టిపడినట్లు మాట్లాడుదురు. చూసారా, బయటికి మంచి స్నేహముగా ఉన్నట్టు నటిస్తాడంట. దుష్టుడు తనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనను బట్టి వాడు ఏం చేస్తాడు? మనతో నటిస్తూ ఉంటాడు. వాక్యం చక్కగా మనకు పరిచయం చేస్తాం చూడండి. మరి కుటిల మనస్కులై శాంతి కాముకులుగా నటిస్తాడు. నీతో చక్కగా ఉన్నట్లు, ప్రేమగా ఉన్నట్లు, ఆప్యాయతగా ఉన్నట్లు, నిన్నేదో ఆదరించినట్లు, ఆయన యొక్క మాటలు, వాడి యొక్క మరి ఆలోచనలన్నీ కూడా నీకు చెబుతూ ఉన్నప్పుడు, ఈయన నా ప్రియమిత్రుడు, ఈయన నా స్నేహితుడు అని నువ్వు నమ్మేస్తూ ఉంటావు. కానీ వారు బయటికి చెలిమి ఉట్టిపడినట్లు, అంటే స్నేహముగా ఉన్నట్లు నటిస్తారే తప్ప మరి వారి మాటలు అలా ఉంటాయి అని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దని యొక్క మరి కీర్తనకారుడు మనకి మొదటి అధ్యాయము 1వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. 2వ రాజులు దినవృత్తాంతాలు, అంటే 2వ రాజులు దినచర్యలు మనం చూసినట్లయితే, అక్కడ రెహబాము అనే ఒక ఆయన 10వ అధ్యాయము 3వ వచనం, అక్కడ చూస్తే రెహబాము అనేటువంటి ఒక ఆయన కనబడతాడు మనకు అక్కడ. ఆ రెహబాము అనేటువంటి ఆయన మరి వారి యొక్క తల్లి అతనికి దురాలోచనలు చెప్పింది. కాబట్టి అతనేమేయడమో రాజ్యములో ఎక్కువ భాగా ఆయన కోల్పోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తన తల్లే అతనికి దురాలోచన చెప్పింది.
ఆ ఆలోచన ప్రకారమే ఆయన అక్కడ పరిపాలన చేశాడు. పరిపాలన చేసినప్పుడు అతను ఎక్కువ రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చిందని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి యోబు గ్రంథం ఏం చెబుతుంది మనకి? యోబు గ్రంథంలో 18వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే దుష్టుల యొక్క ఆలోచన వారినే కూల్చివేస్తుంది. వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుకనే దుష్టులు ఎప్పుడూ కూడా మరి కీడును ఎంచేటువంటి ఆలోచనను, కీడు తెచ్చిపెట్టేటువంటి సలహాలను మాత్రమే ఇస్తూ ఉంటారు. అవి నీవు కనిపెడుతూ ఉండాలి. సామెతల గ్రంథము చూడండి. ఇక్కడ సామెతల గ్రంథము చూస్తే 24వ అధ్యాయం చూడము ఒకసారి. 24వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హింసకు పాల్పడవలనేనియు వారి కోరికలు, దుష్కార్యములకు పూనుకొనవలనియే వారి యొక్క ఆలోచనలు. చూసారా, దుష్కార్యములకు పాల్పడాలనే వారి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా దాని గురించే మాట్లాడతారు. హింసకు పాల్పడటం, దుష్కార్యాలు చేయటం, ఎలాంటివి చేయటానికి వాళ్ళు ఎప్పుడు కూడా పూనుకుంటారంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా దుష్టులు అంటే భక్తిహీనులు కీడుని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని ఈ యొక్క పవిత్ర గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అయితే మనము ఎలా ఉండాలి, మనము ఎలా ఉండాలో కూడా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కీర్తనకారుడు చూడండి. మరి కీర్తనకారుడు 16వ అధ్యాయం చూసినట్లయితే 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక నేను ఆయనను స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే ప్రభువు నాకు హితోపదేశము చేయును, నాకు బోధిస్తున్నాడు ఆయన. దావీదు గారు అంటున్నారు, అందుకనే నేను ఆయన స్తుతిస్తూ ఉన్నాను. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తూ ఉంది. తన యొక్క మరి ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే వాక్యంలో మరి 73వ వచనంలో కూడా చూడండి. 73వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనలకు రాసినటువంటి గ్రంథంలో 73వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ఉపదేశముతో నీవు నన్ను నడిపింతువు, కడకు నన్ను నీ మహిమలోనికి కొనిపోయేదవు. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మనం ఎలా నడవాలనేది ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున కాక దేవుని యొక్క ఆలోచన ప్రకారము నీవు నడవాలి. దుష్టుల యొక్క భక్తిహీనుల యొక్క ఆలోచన కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. దుష్టుల యొక్క సలహాలను తీసుకుని నడవకుండా మరి దేవుని యొక్క సలహాల ద్వారా నీవు నడవాలి అని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. దుష్టుల యొక్క ఆలోచనకు నువ్వు దూరముగా ఉండాలి. దూరముగా ఉండి దేవునిని పోలి నువ్వు జీవించాలి, దేవునిని పోలి నువ్వు నడవాలి అని చెప్పి వాక్యం ఎఫ్సీలకు రాసిన లేఖలో మనకు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫ్సీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము. 5వ అధ్యాయము 1వ వచనము. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. సరే, మనం ఎవరిని పోలి జీవించాలి? ప్రభువుని పోలి జీవించాలి. దుష్టుల ఆలోచనకు దూరముగా ఉండి వారి సలహాలేమి కూడా మనం తీసుకోకూడదు. దుష్టుని యొక్క సలహాలకి దూరముగా ఉండి మరి దేవునిని పోలి ఆయనను పోలి జీవింపుడు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. 2వ వచనం చూస్తే క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరుచు సువాసనతో కూడిన అర్పణగా బలిగా మన కొరకై తన ప్రాణములు సమర్పించను. అట్లే మీరు ప్రేమతో నడుచుకొనడి. అదే చెప్తున్నారు. చూసారా, మరి దేవుని మనము పోలి జీవించాలని నడవాలని ఈ
ఈ వాక్యాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా మరి 4వ అధ్యాయం చూడండి, ఎఫెసీయులకు రాసిన లేక 4వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూద్దాం. అంతేకాక ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలేను. ఆయన మనకు శిరస్సయ్యున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే క్రీస్తు యొక్క ప్రేమ కలిగి మనము నడవాలి. క్రీస్తు యొక్క ప్రేమ, అదే రాసింది అక్కడ. ప్రేమతో సత్యము పలుకుట వలన, మరి ప్రేమతో సత్యము కలుగుట వలన ఏం కలుగుతుందంటే అక్కడ వాక్యంలో సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందగలవు. అనేక విధాలుగా నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆర్థికంగాను, ఆరోగ్యముగాను, పాడి పంటలు, పశుపక్షాదులు, మరి వ్యాపారాలు, మరి ఆర్థికమైన విషయాలు, నీకే తలంపులైతే ఉన్నాయో ఆ తలంపుల ప్రకారము నువ్వు వృద్ధి చెందుతావు. అదే కాకుండా ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి వృద్ధి నీలో కలుగుతుందని ప్రభు ఇక్కడ మనకి 15వ వచనంలో చెప్తున్నాడు. ఎప్పుడంటే అది దుష్టుని యొక్క ఆలోచన పాటించకుండా, దుష్టుని యొక్క సలహాలు నువ్వు తీసుకోకుండా క్రీస్తు ప్రేమను నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రేమతో నువ్వు సత్యము పలుకుట వలన నువ్వు అనేక విధాలుగా ఆశీర్వదింపబడతావని, ఎలా మనం నడవాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి. అక్కడ దుష్టుల సహవాసము చేయక దేవుని మార్గములో నీవు నడవాలి. ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువు తన ప్రజలతో ఇట్లు అనెను, మీరు 4 త్రోవలు కలిగి చోట నిలుచుండి పురాతన మార్గమేది అని ప్రజలను అడుగుడు, మంచి మార్గమేది అని ప్రశ్నింపుడు, దానిలో నడువుడు. కానీ ప్రజలు ఆ మార్గమున నడువము అనుచున్నారు. చూసారా, ఏం చేయాలంటే ఇక్కడ దుష్టుల యొక్క నడిచేటువంటి మార్గంలో కాకుండా దేవుని యొక్క మార్గములో నడవాలంట. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మీరు 4 త్రోవలు, 4 రోడ్లు కలిసే ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ నిలుచుండి పురాతనమైనటువంటి మార్గం ఏది, అనాది నుండి ఉన్నటువంటి మార్గం ఏది అని అక్కడున్న ప్రజలను మీరు అడగండి. అడిగితే మంచి మార్గం ఏది, ఈ 4 రోడ్లలో మంచి మార్గం ఏది అని మీరు ప్రశ్నింపుడు, ఆ మంచి మార్గంలోనే మీరు ప్రయాణము చేయండి, ఆ మంచి మార్గంలోనే మీరు నడవండి అని చెప్పి ఈ యొక్క ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడిస్తే ఏమవుద్ది? దేవుని యొక్క దుష్టుల ఆలోచన చొప్పున, లేదా దుష్టుల సలహా చొప్పున, లేదా భక్తిహీనుల యొక్క ఆలోచన చొప్పున, లేదా భక్తిహీనుల యొక్క సలహాల ద్వారా మనము మరి నడిచినట్లయితే ఎలా ఉంటుంది? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చనటువంటి వారు అయిపోతాం. దేవుని యొక్క చిత్తము నీ ద్వారా నెరవేర్చబడదు. దేవుని యొక్క చిత్తము మన ద్వారా నెరవేర్చబడదు. దేవుని యొక్క సన్నిధి, లేదా దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క తోడు మనకి ఉండదు. అందుకనే ప్రభువు లేఖనాల్లో మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలా నడుచుకుంటూ ఉన్నావు, వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. అందుకనే దుష్టుల ఆలోచన వారిని ఏం చేస్తుందంట, కూల్చివేస్తుంది. యోబు గారు అంటున్నారు 18వ అధ్యాయము 7వ వచనములో. కాబట్టి వారి ఆలోచనలు మోసకరమైనటువంటివి. వారి ఆలోచనలు ఎలా ఉంటాయేమో మోసకరమైనటువంటివి, ఒక ఎదట వ్యక్తిని మోసం చేసేవిగా ఉంటాయి అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇందులో మీకు ఒక చిన్న ఉపమానాన్ని నేను తెలియజేస్తూ ఉంటాను. ఒక ఎలుక, కప్ప స్నేహం చేస్తున్నాయి అంట. ఎలుక, కప్ప స్నేహం చేస్తా కప్ప ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది.
చక్కగా నీటిలో ఉన్న పదార్థాలన్నీ కూడా తింటుంది. ఎలుక ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ఎలుక బయట ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరి స్నేహానికి ఎలుక ఏం చేస్తుందంటే అక్కడక్కడ దొరికినటువంటి ఆ యొక్క వేరుశనగ పప్పులు అవన్నీ తెచ్చి చెరువు దగ్గరికి వచ్చి కప్పకు అందిస్తుంది. ఈ కప్ప ఈ లోపల పురుగులు, ఆకులు, ఇలాంటి చిన్న చిన్న క్రిములు, కీటకాలు తింటమే తప్ప వేరుశనగ గుళ్ళు గురించి దానికి తెలియదు. అప్పుడు ఎప్పుడైతే మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని చెప్పి ఆ ఎలుక తీసుకొచ్చి ఆహారాన్ని ఇస్తూ ఉంది. కపటము లేనటువంటి ఆ యొక్క ఎలుక స్నేహితునికి భావించి నిజమైన స్నేహితుడిగా ఉండి అదిగో ఆహారాన్ని ఇస్తుంది. ఈ కప్ప తింటుంది. చాలా రుచిగా ఉన్నాయి అని అనుకుంటుంది మనసులో. కొన్ని రోజులు అలా తిన్న తర్వాత ఒకరోజు ఆ యొక్క వేరుశనగ పంట వేసే టైం అంతా కూడా అయిపోయింది. ఇక వేరుశనగ గుళ్ళు దొరకవు. ఇక ఆ విషయము ఎలుకకు తెలుసు కానీ నీటిలో ఉన్న కప్పకు తెలియదు. తర్వాత అది వేరుశనగ గుళ్ళు తీసుకురాలా. అయా పంట అయిపోయింది అక్కడ, ఇక మరి ఇప్పుడు దొరకవు, మరలా వచ్చే వేసవకాలమే దొరుకుతాయి, ఇక దొరకవు అని చెప్తున్నప్పుడు ఓ అలాగా నిజమా అని చెప్పి కప్ప అనుకుని మనసులో ఏమనుకుంటుందంటే ఇది మాత్రమే అక్కడ తినేసి వచ్చి నాకు లేవని చెప్తా ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే దీనిని చంపివేయాలి. ఒక దురాలోచన వచ్చేసింది. చూసారా, ఈ మనసులో దుష్టుడు, ఈ కప్ప దుష్టుడు వేషం వేసుకుంది. ఇప్పుడు వేసుకుని తన మనసులో నాకు పెట్టకుండా అదొక్కటే తింటుందని చెప్పి ఒక స్వార్థము, ఒక అసూయ, దుష్ట ఆలోచన వచ్చేసింది. వచ్చి వెంటనే ఏం చేసింది, మనిద్దరము ఫ్రెండ్స్ కదా, ఒక తాడును తీసుకురా, మనిద్దరము మరి నీ కాలికి నా కాలికి కట్టుకుని విడిపోరా అన్నటువంటి బంధముతో మనం ఉందాము అని చెప్పి యొక్క కప్ప మరి తప్పుడు సలహా ఆ యొక్క ఎలుకకి ఇచ్చినప్పుడు ఆ ఎలుక నిజముగా తన మనసులో ఏ విధమైనటువంటి మరి స్వార్థము కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ లేదు. స్నేహితుడంటే స్నేహితుడిగానే ఉంది, సత్యమనే మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ కప్ప ఎలుక ఏం చేసింది, తాడు తీసుకొచ్చిన తర్వాత ఇగో నీ కాలుకి చివర కట్టుకో, నేను ఈ చివర కట్టుకుంటాను, మన యొక్క బంధం ఎప్పుడు కూడా విడిపోకూడదు అంది కప్ప. నిజమనుకుని నమ్మి ఆ తాడుని ఎలుక ఒకవైపున మరి కప్ప ఒక కాలికి కట్టుకున్న తర్వాత దీని మనసులో దురాలోచన ఉంది కదా, వెంటనే ఒక్కసారిగా నీటిలోనికి దూకేసి కిందకి వెళ్ళిపోయింది. నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయేసరికి ఈ ఎలుకకి ఈ కప్పకి తాడు కట్టి ఉండటం వలన ఈ ఎలుక కూడా నీటిలోనికి వెళ్ళిపోయింది. నీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఊపిరాడక చచ్చిపోయింది. కప్ప ఏముంది, కప్ప నీటిలోనే ఉంటుంది కదా, అది హాయిగా పైకి లేచింది. చచ్చిపోయిందా, చంపేసింది దీన్ని అని చెప్పి ఆ యొక్క సంతోషపడుతూ నీటి పైకి వచ్చేసరికి ఏముంది, చనిపోయినటువంటి ఆ ఎలుక నీటి మీద తేలుతూ ఉంది. నీళ్ళలో చనిపోయింది కాబట్టి ఎలుక చనిపోయిన వెంటనే నీటి మీద తేలుతూ ఉంది. కప్ప లోపల నీళ్ళలో హాయిగా తిరుగుతూ ఇది నాకు పెట్టకుండా తినేస్తుందా, ఇన్ని రోజులు పెట్టి ఇప్పుడు లేవని అంటదా, నన్ను మోసం చేస్తుందా అని చెప్పి లోపల అనుకుంటా ఉండగా ఆకాశంలోనికి ఒక గద్దొచ్చి ఆహారము వేటాడుతూ ఉండగా ఈ నీటి మీద తేలియాడేటువంటి ఒక ఎలుక దానికి కనిపించింది. వెంటనే రయ్యన వచ్చేసి వెంటనే ఆ ఎలుకను తన్నుకెళ్ళిపోయింది. చనిపోయి నీటి మీద తేలుతున్నటువంటి ఆ ఎలుకనేమో తన్నుకెళ్ళిపోయింది. ఎలుకను ఎప్పుడైతే తన్నుకుని వెళ్ళిపోతుందో ఆ ఎలుక కప్ప కాలికి తాడు కట్టి ఉంది కాబట్టి నీళ్ళలో ఉన్నటువంటి కప్ప కూడా వచ్చేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది, గద్ద ఒక చెట్టు మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి ఇదిగో ఈ ఎలుకను ఈ కప్పను రెండింటిని కూడా అది తినివేసింది. చూసారా, కాబట్టి మన ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దుష్టుల యొక్క ఆలోచన ఏం చేస్తుందంట, వారినే కూల్చివేస్తుంది. కాబట్టి నువ్వు ఏ ఆలోచనతో నువ్వు జీవిస్తూ ఉన్నావు, వాక్యం ఈరోజు మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇదిగో మరి దుష్టునిలాగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా,
నీ కుటుంబంలో, నీ సంఘములో, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, బంధువులతో, బిడ్డలతో, భార్యతో, మరి ఒకరి ఎడల ఒకరు నువ్వు ఏ ఆలోచన చేస్తూ ఉన్నావు? ఒకవేళ ఎలాంటి ఆలోచన, దుష్ట ఆలోచన ఉన్నట్లయితే అది నిన్ను కూల్చివేస్తుందని మరి గ్రంథములో స్పష్టంగా దేవుడు తెలియజేస్తుంది. అందుకనే వారి ఆలోచనలు ఎలాంటివి అంటే మోసకరమైనటువంటి ఆలోచనలు. సామెతల గ్రంథం 12:5 ఆయన చెప్తున్నాడు. సామెతల గ్రంథము 12:5 ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీకు ఆలోచన కావాలా? మంచి ఆలోచన మీకు కావాలా? ఈ సమయంలో వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. ప్రభువుని వెదకండి, ప్రభువుని వెదకండి. ఆయన అంటున్నాడు, యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో మీకు ఒక కుమారుడు వస్తూ ఉన్నాడు, ఒక శిశువు జన్మించబోతూ ఉన్నాడు. అతడు ఎవరు అంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సలహాదారుడు, ఆలోచనకర్త అని చెప్పి ఆయనకు ఒక గొప్ప బిరుదునిచ్చి సత్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు ఆలోచన కావాలా? నీ జీవితానికి ఒక మంచి ఆలోచన కావాలా? నీ సంఘానికి ఒక మంచి ఆలోచన కావాలా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవటానికి ఒక ఆలోచన కావాలా? ఏ రకమైనటువంటి ఆలోచన అయినా సరే నువ్వు ఎక్కడ దొరుకుతుంది? ప్రభు దగ్గర. అందుకని ప్రభువును వెదకండి. ఆయన పాదముల వద్ద నువ్వు చేరుకున్నట్లయితే నీకు అద్భుతమైనటువంటి ఆలోచనలు ఆయన దయచేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే కీర్తనకారుడు 32 మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు మనకి వ్రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథములో మనం చూస్తే 32:8 మనం చూస్తే, నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన మార్గమును చూపింతును, నీ మీద దృష్టి నిలిపి నీకు సలహాను ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు నీకు ఉపదేశం చేయుదును, నీకు సలహా ఇస్తా, నీకు బోధిస్తా. నీకేమీ అర్థం కాలేదో, ఏమీ తెలియలేదో, నీకే ఆలోచన అవసరమో, నీకే యొక్క సలహా అవసరమో నేను నీకు ఉపదేశిస్తా, నీకు చెప్తాను. నీవు నడవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను. నీ మీద దృష్టి నిలిపి నీకు మరి సలహాన్ని నేను దయచేస్తానంటున్నాడు దేవుడు. మరి నీ మీద దృష్టి ఉంచుతానంటున్నాడు. చూసారా, నీకు ఆలోచన చెప్తానని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దగ్గరికి రాగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుణ్ణి సలహా అడిగేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుణ్ణి మరి నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. నువ్వు నడవలసినటువంటి మార్గం ఏదో నీకు నేను తెలియజేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ మార్గము తెలుసుకోవటానికి, మంచి మంచి సలహాలను ప్రభు నుంచి పొందుకోవటానికి మరి మనం ప్రభు దగ్గరికి బయలుదేరాలి. ప్రభు దగ్గరికి బయలుదేరని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మనం ఎక్కడున్నాం? దేవునికి చాలా దూరముగా ఉన్నాం. పాపాల ఒడిలో పడిపోయినాను, నీ పుణ్యమంతా నే మరచిపోయాను. పాపాల ఒడిలో పడిపోయినాను, నీ పుణ్యమంతా నే మరచిపోయాను. ఏ తోడు లేక, ఎటు చేరలేక, నీ దారిలోన నే సాగిపోనా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఆయన చెప్తున్నాడు, ప్రభు ద్వారా అంటే నీకు మంచి మార్గాన్ని, ఒక మంచి దారిని నేను చూపిస్తానంటున్నాడు. కాబట్టి అయ్యా, నేను నడిచేటువంటి దారి ఇది. దుష్టుని మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను, దురాలోచన మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను. అయ్యా, నేను పాపం యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాను, నేను చీకటిలో నడుస్తూ ఉన్నాను. అయ్యా, నాకు ఏ తోడు లేక, నాకు సలహా చెప్పేవాళ్ళు లేక, నాకు ఆలోచన చెప్పేటువంటి వాడు లేక, నాకు ఉపదేశం చేసేటువంటి వారు లేక, ఇదిగో నేను ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాను. కానయ్యా,
ఇప్పుడు నేను నీ దారిలోనే కొనసాగుతాను. నువ్వు ఇంత ఇదిగా నాకు చెప్పిన తర్వాత ఇక నేను ఆ మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టుని యొక్క మార్గమును విడిచిపెట్టి, ఇదిగో నీ మార్గములోనే నేను మరి కొనసాగిస్తానని అని ప్రభు దగ్గర పాదాల చెంత చేరి పశ్చాత్తాపపడి ప్రభువుని వేడుకున్నట్లయితే ఆయన నీకు గొప్ప ఆలోచన ఆయన దయచేస్తాడు. గొప్ప మరి సలహాలను ఆయన నీకు ఇస్తారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే ఆలోచనలు అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటాయి ఆలోచనలు. అనుదినమైనటువంటి ఆలోచన అంటే ప్రతిరోజు ఏ రోజు కావలసినటువంటి ఆ రోజు ఆలోచన. ఉదయకాలమున ఆయన పాదముల చెంత నువ్వు వేచి ఉంటే ఆ దినమంతా కూడా మంచి ఆలోచనను నువ్వు పొందవచ్చు. అందుకని దావీదు గారు అంటారు, మీరు లోకమును కలుసుకోకముందే దేవుణ్ణి కలుసుకోమంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? లోకమును కలుసుకోకముందే నువ్వు ముందుగా దేవుణ్ణి కలుసుకుంటే నీకు ఈ దినమంతా కూడా మంచి ఆలోచన. అంటే తెల్లవారుజామునే నువ్వు లేవగానే మోకరించి ప్రార్థన చేసుకుని దేవునితో నువ్వు మాట్లాడాలి. లోకముతో మాట్లాడకముందే దేవునితో నువ్వు మాట్లాడాలి. ఆయన పాదముల చెంత నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన మరి ఈ రోజుకి కావలసినటువంటి ఆలోచన ఆయన నీకు దయచేస్తాడు. అందుకనే మోషే మరి సైన్యాన్ని నడిపించేటప్పుడు అరణ్యములో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు దరిదాపుగా ఒక 20 నుంచి 25 లక్షల మంది జనం ఉన్నారు. అరణ్యములో నడిపిస్తూ ఉన్నారు. వారికి మరి వాళ్ళందరినీ నడిపించడానికి సలహా ఇచ్చింది ఎవరు? దేవుడే. వాళ్ళందరికీ నడిపించడానికి మోషేకి ఆలోచన కలగజేసింది ఎవరు? దేవుడే. వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు యొక్క ఆలోచన శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి, నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ప్రతి విషయాన్ని కూడా ప్రభు యొక్క సలహా తీసుకొని మరి ప్రభుతో నువ్వు నడిచినట్లయితే ఆయన నీకు ఒక ఆలోచనకర్తగా, ఒక సలహాదారునిగా నీకు ఆయన మరి నిత్యము కూడా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి ఆదికాండము 6వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నోవహుతో ఇట్లనెను, మానవులకు చివరి గడిలు సమీపించినవి, వారి మూలమున భూలోకము హింసామయమైనది, వారిని సర్వనాశం చేయవలనని నిశ్చయించుకుంటుని. చితిసారకపు చెట్టు కొయ్యతో నావను నిర్మింపుము, దాని రెల్లితో కప్పుము, నావకు లోపల వెలుపల కీలు వేయము. 16వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, వాడకు కప్పు ఉండవలేను, అది పూర్తయిన తర్వాత పైనుండి ఒక మూర కిందికి కిటికీ వాలునట్లు చూడుము, ఒక పక్కనే తలుపు అమర్చుము, వాడకు పైన ఒక అంతస్తు, నడుమ ఒక అంతస్తు, క్రింద ఒక అంతస్తు ఉండునట్లు చూడుము. చూసారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాడను నిర్మించమన్నాడు. కానీ వాడ ఎలా నిర్మించాలి? నోవాహుకు తెలుసా? ఇంతకుముందు ఏమన్నా వాడలు కట్టాడా? ఇంతకుముందేమన్నా కట్టాడా? లేదే. కానీ దేవుడు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఒక ఆలోచన చెబుతూ ఉన్నాడు. 13వ వచనం నుంచి 14వ వచనం నుంచి సలహాలు ఇస్తున్నాడు. చూడండి, అక్కడ ఆలోచన చెప్తున్నాడు. రెల్లితో కప్పుము, నావక లోపల వెలుపల కూడా కీలు వెయ్యి, అంటే తారు లాంటిది పోయారు, నీరు లోపలికి వెళ్లకుండా. మరి ఒక ఆలోచన నోవాహుతో మాట్లాడుతూ ఆ వాడను తయారు చేయటానికి ఒక ఆలోచన ఆయన చెబుతూ ఉన్నాడు. మంచి ఆలోచన, నీరు లోపలికి వెళ్లకుండా కీలును పూయమన్నాడు. మరి వాడ పొడవు 300 మూరలు పెట్టు, వెడల్పు 50 మూరలు పెట్టు, ఎత్తు 30 మూరలు పెట్టు, వాడకు పై కప్పేయి. కప్పేసిన తర్వాత పూర్తయిన తర్వాత పైనుండి ఒక మూర కిందికి ఒక కిటికీ పెట్టు. అంటే కిటికీ కూడా ఎక్కడ పెట్టాలో ఒక ఆలోచన. చూసారా, నోవాహుకి వాడను తయారు చేయటానికి ఆయన ఇచ్చినటువంటి సలహాలను, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే నీ యొక్క వాడను, నీ కుటుంబం అనేటువంటి వాడను నువ్వు నిర్మించుకోవటానికి, నీ సంఘము అనేటువంటి వాడను నువ్వు నిర్మించుకోవటానికి, వ్యక్తిగతముగా నీ యొక్క వాడను నువ్వు తయారు చేసుకోవటానికి, నిర్మించుకోవటానికి ఆయన అద్భుతమైనటువంటి ఆలోచన నీకు దయచేస్తాడు. అద్భుతమైనటువంటి సలహాలను ఆయన దయచేస్తాడు. అందుకనే దావీదు గారు అంటారు, ఒక వాక్యం అంటారు, దావీదు రాజు
నేను ప్రభువుని ఆలోచనకర్తగా ఎన్నుకున్నాను అంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దావీదు రాజు ఏమంటున్నాడంటే, నేను ప్రభువునే నా ఆలోచనకర్తగా నేను ఎన్నుకున్నా, నా ప్రభువుని సలహాదారునిగా నేను ఎన్నుకున్నానన్నాడు. అందుకే గొర్రెలు కాసేటువంటి కాపరి రాజుగా ఆయన ఎదగలిగాడని, సమృద్ధిగా ఆయన దీవించబడ్డాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలా కాకుండా మనం చూసినట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి పేతురు గారిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాత్రంతా కూడా వారు సముద్రంలో వల వేశారు. వల వేస్తే వాళ్ళకి చేపలు పడినాయా? పడలేదు. కానీ ప్రభు యొక్క సలహా తీసుకున్నారు. ఏమంటున్నారు ఆయన, పేతురు గారు, మరి రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ, నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నా జీవన మార్గమున నా జన్మ తరింప. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించు నా నావా అంటే నా కుటుంబం, నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా సంఘం. చూసారా, నడిపించు నా నావా. ఈ నావ ఎక్కడుంది? నడి సముద్రంలో ఉంది. నా జీవితం ఎక్కడుంది? నడి సముద్రంలో ఉంది. నా సంఘం ఎక్కడుంది? నడి సముద్రంలో ఉంది. అంటే సముద్రంలో ఉండటం అంటే మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కష్టములో ఉంది, బాధల్లో ఉంది, వ్యాధుల్లో ఉంది, శోధనలో ఉంది, పాపములో ఉంది, చీకటిలో ఉంది. చూసారా, కాబట్టి అలా ఉన్నటువంటి సముద్రములో మరి ఒడ్డు చేరలేనటువంటి స్థితిలో ఉన్న నావను నీవే నడిపించయ్యా అని మనము మరి గేయములో పాడుకునేటట్లుగా, నా జీవితము నడి సముద్రములో ఉందయ్యా. కష్టాలలో ఉంది, బాధలలో ఉంది, వేదనలో ఉంది, శోధనలో ఉంది, బలహీనతలలో ఉంది, ఆర్థిక ఇబ్బందులలో ఉంది, అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అయ్యా, నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సలహాను దయచేయ. ఈ సముద్రములో నుంచి నేను బయటపడటానికి నాకు ఒక సలహాను దయచేయ, ఒక మంచి ఆలోచన దయచేయ, నా నావను నడిపించి ఒడ్డుకు చేర్చయ్యా అని ప్రార్థించినట్లయితే ప్రభు నీకు ఒక అద్భుతమైనటువంటి సలహాదారుడుగా నీకు ఈరోజు దేవుడు కనిపిస్తున్నాడు. అలాగే పేతురు గారిని మనం చూసినట్లయితే, పేతురు గారు రాత్రి అంతా కూడా వలేశాడు. దొరికినాయా? దొరకలేదు. ఉదయాన్నే ఏమన్నాడు? ఒక ఆలోచన చెప్పాడు ఆయన, ఒక మంచి సలహా ఇచ్చాడు. ఏమిటా సలహా? పేతురు, ఇటువైపున వల వెయ్యి. సలహా, మంచి సలహా. ఆ సలహాని పాటించుట ద్వారా వల పిగులునన్ని చేపలు పడిపోయినాయి. చూసారా, పేతురు ఆశ్చర్యపోయాడు. ప్రభు అని ప్రభు యొక్క పాదాల మీద పడిపోయినట్లు ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఒక గొప్ప సలహాదారుడని నువ్వు ఈరోజే గ్రహించి ఆయన యొక్క సలహా కోసం నువ్వు ఎదురు చూడాలి. ఆయన యొక్క ఆలోచన కోసం నువ్వు ఎదురు చూడాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి అనుదినము కూడా నువ్వు ఆయన యొక్క ఆలోచన కోసము నువ్వు ప్రయాసపడాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. నీ సొంత ఆలోచన పక్కన పెట్టేవు. ప్రభు యొక్క ఆలోచన కోసం నువ్వు ఎదురు చూసి మరి ప్రభు యొక్క దీవెనలు నువ్వు మెండుగా పొందాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నదని ఈరోజు యొక్క ప్రభువు నీకు ఒక ఆశ్చర్యకరమైన
ఆ సలహాదారుడిగా నీకు ఈరోజు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. పవిత్ర గ్రంథము ద్వారా ఒక మంచి ఆలోచనకర్తగా నీకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేక చోట్ల ఆయన సలహాలు తీసుకుని ఆయన అంటున్నాడు కదా, కానాను విందులోనికప్పుడు ఏం చెప్పాడు ఆయన? కానాను విందులోనికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? ఈ నీటిని బాణలలో నింపుడు. ఎంత గొప్ప సలహా అండి! చూడండి, ఆ సలహా, ఒక ఆలోచన చెప్పాడు ఆయన. ఈ నీటిని ఆ బాణలలో నింపుడి. అక్కడి నుంచే సమృద్ధి వచ్చింది, అక్కడి నుంచే దీవెన వచ్చింది, అక్కడి నుంచే ఆశీర్వాదం వచ్చింది. ఆ నీరు ద్రాక్షరసముగా మారిపోయింది ఆయన సలహాను పాటించడం ద్వారా. మరియ మార్తల దగ్గరికి వెళ్ళాడు. మరియ మార్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఆయన? లాజరు చనిపోయినాడు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఈ రాయిని తొలగించండి. ఒక ఆలోచన, ఈ రాయిని తొలగించండి, ఒక సలహా ఇచ్చాడు ఆయన. ఆ రాయిని తొలగించిన తర్వాత ఈయన లాజరు వెలుపలికి రా అని చెప్పినప్పుడు లాజరు సజీవుడై వెలుపలికి వచ్చినట్టు ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన జీవితంలో ఆయన యొక్క సలహాను, ఆయన యొక్క ఆలోచనను తీసుకున్నట్లయితే సమస్తము కూడా నీకు మేలు జరుగుతుందని ఈ యొక్క గ్రంథం మనకి ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఇంకొకటి ఏమిటంటే, ఇబ్బందికరమైన సమయములలో నీవు ఆయన యొక్క ఆలోచన కోసము ఎదురు చూడాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో నీవు ఆయన ఆలోచన కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. లూకా శుభవార్త 12వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుతుందని అక్కడ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇబ్బందికరమైన సమయాల్లో నువ్వు ఆయన యొక్క ఆలోచన కోసము నువ్వు ఎదురు చూడాల్సిన వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే భవిష్యత్తు ఆలోచన కూడా, భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచనలు కూడా ప్రభు మనకు దయచేస్తాడని యోహాను శుభవార్తలో స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం. అక్కడ చూస్తే, ఆయన సత్యస్వరూపి, ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జరగబోయేటువంటి విషయాన్ని, జరిగిన విషయం ఎవరైనా చెప్తారు, జరుగుతున్నటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తారు, కానీ రేపేమి జరుగుతుందో మనం చెప్పగలమా? చెప్పలేము. కానీ ఇదేమిటంటే, జరగబోయేటువంటి విషయాలను కూడా నీకు నేను తెలియజేస్తానంటున్నాడు ప్రభు. తానే స్వయముగా నీకు భవిష్యత్తు జీవితం గురించి ఒక ఆలోచన చెప్పటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. భవిష్యత్ కాలంలోనికి నిన్ను నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆయన నీతో ఎప్పటి వరకు ఉంటాడంటే, సదాకాలము, అంతము వరకు కూడా ఆయన నీకు ఆలోచనకర్తగా ఉంటానని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎప్పటి వరకు? అంతము వరకు కూడా ఆయన ఆలోచనకర్తగా, సలహాదారునిగా ఉంటారని యొక్క గ్రంథం అనేక విషయాలు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని బోధిస్తూ ఈరోజు దేవుడు నిన్ను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక గొప్ప ఆలోచనకర్తగా, గొప్ప సలహాదారునిగా దేవుడు ఈరోజు తన వాక్కు ద్వారా నీకు ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆలోచనకర్త అయినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సలహాదారుడైనటువంటి యేసుక్రీస్తును నువ్వు నమ్మి విశ్వసించి, నిన్ను, నీ కుటుంబము, నీ సంఘము, నీ సమస్తాన్ని కూడా ఆయన సలహాల ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతూ, ప్రభు ఆయన యొక్క దీవెనలను నిండుగా మెండుగా నీకు, నీ కుటుంబానికి, నీ పశుపక్షాదులు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రత్యేకంగా మనము ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.